తెలుగుదేశం పార్టీ మహానాడు ముగింపు బహిరంగ సభ కడప శివారులో పెద్ద ఎత్తున జరుగుతుంది. మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో అంటే సుమారు 2 లక్షల మందికి పైగా సీట్లలో ఆసీనమైనారు. 2 లక్షల సీటింగ్ కెపాసిటీతో పాటు రోడ్ల మీద రహదారుల మీద ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేరుకున్న పరిస్థితి. ఏదైతే అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే బహిరంగ సభకు హాజరయ్యారో ఉదయం ఏదైతే 10 గంటల నుంచి వివిధ ప్రాంతాల నుంచి టీడీపీ శ్రేణులు ఒక చీమలు పుట్టల్లాగా తరలి వస్తున్న పరిస్థితి. పుట్టల్లో నుంచి చీమలు ఏ విధంగా బయటకు వస్తాయో ఆ విధంగా వచ్చారు. ఎటు చూసినా జనం అని కనిపిస్తున్నారు. ముఖ్యంగా కడపలో 43 సంవత్సరాల తరువాత పార్టీ ఆవిర్భావం తర్వాత ఇలాంటి అతిపెద్ద కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. 2 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో మొదటి రోజు 25,000 పైగా రాగా రెండో రోజు ఊహించని విధంగా ఏకంగా 1,00,000 మందికి పైగా ప్రజలు వచ్చారు. అయితే ప్రస్తుతం బహిరంగ సభకు 5 లక్షల అంచనాతో తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందుకు తగ్గట్టుగానే రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఉత్తరాంధ్ర కోస్తా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు తరలి వస్తున్నాయి. సభ ప్రారంభమైంది. ఇప్పటికీ మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో సభ లోపలికి వెళ్తున్న పరిస్థితి. చాలా వరకు నిల్చొనే ఉండాల్సిన పరిస్థితి. సీటింగ్లో ఉన్నవారు ఉదయం 11-12 గంటలకే సీట్లు నిలిచిపోయిన పరిస్థితి. మొత్తం మీద అయితే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చావు? మాది రాయచోటి నియోజకవర్గము, గాలివీడు మండలం, బోరిటి గారపల్లె పంచాయతీ. ఎన్ని గంటలకు బయలుదేరారు? మేము 9కి బయలుదేరినాం. 9 భోజనాలు అరేంజ్ చేస్తారా మీకు? భోజనాలు బాగా అరేంజ్ చేస్తాం. ఎన్ని నుంచి ఉన్నావు ఈ పార్టీలో? నేను పార్టీ పుట్టినప్పుడు ఉండా 83 నుంచి ఓటుకు వచ్చింది. 83 నుంచి పార్టీకి పనిచేస్తాను. వేరే పార్టీకి ఓటు ఏ బేసులు లేదు, ఎక్కడే కనేసి ఇదే పార్టీనే. అంటే మిమ్మల్ని అనేక ఇబ్బందులు పెట్టారు కదా అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ. ఇబ్బందులు అట్లాంటి మేము భయపడలేదు, ఇబ్బందులకు భయపడలేదు. మేము ఒక ధైర్యంగా పోరాడుతూ వచ్చినాం. ఏదైనా ఈ పార్టీనే ఉన్నంత కాలం ఈ పార్టీనే. ఎందుకంత అభిమానం? మాకు అభిమానం, రామారావు మీద అభిమానంతో ఈ పార్టీకి పనిచేస్తాను. ఇప్పుడు లోకేష్ బాబు అధ్యక్షుడు అవుతున్నాడు అంటే కదా, ఎలా ఉంటుంది? పార్టీలు ఎవరున్నా మాకు అభిమానం. లోకేష్ బాబుని, చంద్రబాబుని, ఇంకా మన ఎన్టీ రామారావు కొడుకులుని, ఎవరుని మాకు ఆ పార్టీ అభిమానం. సైకిల్ అంతే, సైకిల్ మా పార్టీ. అంటే అనేక ఇబ్బందులు అటు 2004 నుంచి 14 ఇబ్బందులు పడినావు, కేసులు పెట్టారు, అన్ని చేసినా మేము భయపడలే ఎవరికి కూడా. మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మా కొడుకు మీద 2 కేసులు. అంటే ఇప్పుడు చూడవచ్చు ఈ పెద్ద ఆయన ఏకంగా 83 నుంచి పార్టీ జెండానే మోస్తున్నాడు. తనకు పదవులున్నా లేకపోయినా పార్టీతోనే కొనసాగుతాను, చచ్చే వరకు తాను అదే పార్టీలో ఉంటానంటున్నాడు. ఇలాంటి ఏదైతే ఏమాత్రం ప్రతిఫలం ఆశించని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉండడం వల్లనే ఈ పార్టీ 43 సంవత్సరాలుగా మనుగడ సాగిస్తున్నదా అనేది అటు నాయకులకు తెలుసు, అధినేతలకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రతిపక్ష కేడర్కు కూడా తెలుసు. మొత్తం మీద చూస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము గాలివీడు నుంచి వచ్చాము. ఎంతమంది వచ్చారు మీరు? మేము వచ్చాము ఒక 50 మంది వచ్చినాం. మీరే బస్సులు వేసుకొని వచ్చారు? మేము వచ్చాము. మొత్తం మీద చూస్తే ఎక్కడ చూసినా ప్రజలు కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ కార్యక్రమం కోసం ఏదైతే ఈ బహిరంగ సభ కోసం ఏకంగా 8,000 బస్సులను పార్టీ సమకూర్చింది. దీంతో పాటు నాయకులు స్వంతంగా సమకూర్చుకున్నారు. మరికొంతమంది ఇప్పుడు మనతో మాట్లాడిన ఇలాంటి అభిమానులు సొంత ఖర్చులతో వచ్చారు. ముఖ్యంగా మహానాడు అంటే వారికి పండగ లాంటిది. ఆ పండగ కోసం ఎంత దూరం అయినా ఎలాంటి వ్యయ ప్రయాసాలకు వచ్చైనా వచ్చిపోతుంటారు. నిన్న ఓ నాయకుడు చెప్పినట్టు ఏదైతే ఇటు పెళ్ళాము పుస్తలైనా తాకట్టు పెట్టి మహానాడుకు వచ్చిపోతుంటారన్నది, అదేవిధంగా ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న కార్యకర్తలను కానీ పార్టీ శ్రేణులు కానీ చూస్తే అదే నిజమనిపిస్తుంది. 83 నుంచి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో కొనసాగుతున్న కుటుంబాలు లక్షలాదిగా ఉన్నందువల్లనే ఈ పార్టీ ఈ స్థాయిలో మనుగడ సాగిస్తుంది. మొత్తం మీద అయితే ప్రస్తుతం ఇంకా ఏదైతే సమావేశానికి ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఏదైతే టీడీపీ శ్రేణులు, సానుభూతి పరులు, కార్యకర్తలు వస్తున్నారు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో సభకు హాజరవుతున్నారు. మొత్తం మీద ఈరోజు జరిగే బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు తన కుమారుణ్ణి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటిస్తారా, లేకపోతే ఆయన ప్రజలకు తాము ఏమేమి చేయబోతున్నామో అదే చెప్తారా, లేకపోతే నిన్న మాట్లాడాడు కోవర్టులు కొంతమంది పార్టీలోకి చేరి మనకన్నే పొడవడానికి ప్రయత్నిస్తున్నారంటున్నాడు. అలాంటి వారికి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తాడు? మొత్తం మీద చూస్తే మహానాడు కడప జిల్లాలో అత్యంత విజయవంతమైన మహానాడుగా చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, మహానాడు బహిరంగ సభ స్థలి నుంచి. For more videos like this, subscribe Big TV channel.